హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. పవన్ చేతికి పెట్టుకున్న 2 ఉంగరాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? రాజకీయ పరంగా కలిసి వస్తుందని పెట్టుకున్నాడా, ఏమైనా దోషాలుంటే పోవడానికి పెట్టుకున్నాడా అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పవన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల సెంటిమెంట్ను నమ్ముకుంటున్నారు. పవన్ చేతికి 2 ఉంగరాలు మరోసారి పార్టీలో చర్చకు కారణమవుతున్నాయి. తాజాగా భీమవరం సభలో పవన్ ఎన్నికల తన లక్ష్యాలను వివరించారు. ఆయన పొత్తుల కోసం తాను ఏ రకంగా కష్టపడింది వివరించారు. ఆ సమయంలోనే పవన్ చేతికి ఉన్న 2 ఉంగరాలు పార్టీ క్యాడర్ను ఆకర్షించాయి. పవన్ చేతికి ఉన్న ఉంగరాల్లో ఒకటి నాగబంధం కాగా మరొకటి కుర్మావతారం. పవన్ జాతక రీత్యా ఈ 2 ఉంగరాలతో ఆయనకు కలిసి వస్తుందనే అంచనాలు జ్యోతిష్యులు వెల్లడిస్తున్నారు. పుట్టిన తేదీ, పుట్టిన సమయం ప్రకారం పవన్ది మకర రాశి. పైగా ఆయనకు రాహుకేతు దోషాలు ఉన్నాయనే జ్యోతిష్యులు చెప్తున్నారు. దీంతో పాటుగా రాజకీయంగానూ కలిసి రావాలంటే లక్ష్యంతోనే ఈ 2 ఉంగరాలను పవన్ ధరించినట్లు చర్చ జరుగుతుంది. నాగుపాము ఆకారంలో ఉండే నాగబంధం ఉంగరం వల్ల అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. తాబేలు ప్రతిమ ఉన్న ఉంగరం ధరిస్తే వృద్ధి, అధికారం, ప్రజాకర్షణ వంటి అంశాలు విషయంలో కలిసి వస్తుందని జ్యోతిష్యులు వెల్లడించారు. నాగబంధం ఉంగరం ధరిస్తే అనుకోని విపత్తులు, గండాల నుంచి రక్షిస్తుంది. అలాగే ఎలాంటి దుష్టశక్తులు మనపై పడకుండా ఈ ఉంగరం రక్షిస్తుందనే నమ్మకం ఉంది. కుర్మావతారం ఉంగరం ద్వారా ధనయోగంతో పాటుగా అధికారం సిద్ధిస్తున్నది విశ్వాసంగా కనిపిస్తుంది. అధికారం కొరకే వారు ఎక్కువ ఈ కుర్మావతారం ఉంగరాలు ధరిస్తారని చెప్తున్నారు. పవన్ ఈ మధ్యకాలంలో యాగాలు చేశారు. సెంటిమెంట్లను పవన్ ఎక్కువగా నమ్ముతున్నారు. దీంతో తాను నమ్మే జ్యోతిషుల సూచన మేరకు ఈ ఉంగరాలను ధరించారనే చర్చ వినిపిస్తుంది. పవన్ చేతికి ఉన్న ఉంగరాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.